క్రీస్తునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ విధంగా మిమ్మల్ని ఈ ఉదయకాల సమయంలో కలుసుకోవడం సంతోషంగా నేను భావిస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని ప్రోత్సాహం చేయాలని దేవుని వాక్యం ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. యెహోవా నీకు సమాధానము కలుగుజేయునుగాక. యెహోవా నీకు సమాధానము కలుగుజేయునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. మీకు దేవుడు సమాధానము కలుగు చేస్తాననేటువంటి వాగ్దానము ఈ ఉదయకాల సమయంలో ధ్యానము మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఎటువంటి ఆందోళన ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు నెమ్మదినిచ్చి శాంతి సమాధానమును మీకు కలుగు చేస్తాడనేటువంటిది ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి, వ్యాపారంలో సమస్యలు ఉంటాయి, కుటుంబంలో సమస్యలు ఉంటాయి. మనం ఉదయాన్నే లేచిన తర్వాత మన పనులు ప్రారంభించే ముందు చాలా ఆందోళనతో, అశాంతితో చాలామంది బయటికి వెళుతూ ఉంటారు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి. తద్వారా వారు సరిగా పని కూడా చేయలేరు. ఈరోజు మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా ఎంకరేజ్ చేస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. దేవుడిచ్చిన మాట ఏమిటంటే, దేవుడు నీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు నీకు సమాధానమును, నెమ్మదిని, శాంతిని కలుగు చేస్తారనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కనుక మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా భయపడొద్దు, ఆందోళన పడొద్దు. దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. దేవుని మీద ఆధారపడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని యందు నమ్మిక ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు తప్పకుండా మీకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును కలుగు చేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేద్దాం. మిక్కిలి కృపా కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మరొకసారి మీ సముఖానికి వస్తున్నాం. ఈ దినము నూతన దినము మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు మీకు ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో మీ ప్రియబిడ్డలు దేవా, అనేక మంది నెమ్మది లేకుండా, శాంతి సమాధానం లేకుండా ఆందోళనతో జీవిస్తున్నటువంటి వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలందరి జీవితాల్లో మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా సమాధానము కలుగు చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగంలో సమస్యలు ఉన్నవారు, వ్యాపారంలో సమస్యలు ఉన్నవారు, కుటుంబంలో సమస్యలు ఉన్నవారు, మరి ఇంకా ఏ రకమైనటువంటి ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నవారు, వారందరి జీవితాల్లో నెమ్మదిని కలుగు చేసి, శాంతి సమాధానమును కలుగు చేసి, ఈ రోజంతటిలో కూడా ప్రభువా వారు విజయాన్ని అందుకోవడానికి నాయన వారిని బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఎవరు కూడా ఆందోళన పడవలసిన అవసరం లేకుండా ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా మీ మీద ఆధారపడి మీ యందు నమ్మిక ఉంచి జయముతో ఈ యొక్క దినాన్ని వారు జరిగించడానికి, నడిపించడానికి మీ కృప అనుగ్రహించమని, దీవించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవా, సమస్త ఆరోగ్యమును మించి ఆందోళన తీసివేయండి ప్రభువా. ఆర్థిక పరిస్థితులను గురించి ఆందోళన తీసివేయండి ప్రభువా. నాయన, కుటుంబ సమస్యల నుంచి ఆందోళన తీసివేయండి ప్రభువా. నెమ్మదిని, శాంతిని, సమాధానం కలుగు చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఏ విషయంలో కూడా ప్రభువా నాయన మరి ఆందోళన పడకుండా సమాధానం కలిగి వారు జయించడానికి మీ కృప అనుగ్రహించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవా, మీ కృప అనుగ్రహించండి, దీవించండి, ఆశీర్వదించండి. మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని, ఈ రోజంతట్లో మీ కృప కాపుదల అందించమని, జయప్రదం చేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.